ఫుడ్ పాయిజన్ అనేది ఉట్టి ఫుడ్ తీసుకుంటే రాదు. ఫుడ్డులో ఉండే బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ వాటి వల్ల ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. చాలామంది ఏంటంటే మేము అది తిన్నామైంది, ఇది తిన్నామైంది అంటారు. అంటే ఫుడ్డుని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఫుడ్డులో కనపడని బ్యాక్టీరియా, వైరస్ అవన్నీ ఎందుకుంటాయంటే సమ్ టైమ్స్ ఇప్పుడు సరిగ్గా కడగకుండా వండడం మూలాన, లేతే అన్హైజీనిక్గా ఉండి అలాగే చేతులు వాష్ చేసుకోకుండా తీసుకోవడం మూలాన, తర్వాత హైజీన్ మెయింటైన్ చేయని రోడ్ సైడ్ ఫుడ్ తీసుకోవడం మూలాన, వాటిల్లో వైరస్ బ్యాక్టీరియా అనేది నిల్వ ఉండడం మూలాన అది మన బాడీలోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ చేసి డయోరియా, జనరల్గా డయోరియా అనేది బాగా వస్తుంటుంది. అంటే మోషన్స్ అవ్వడం అనమాట, ఎక్కువగా మోషన్స్ అవుతూ ఉంటాయి. అదే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. చాలామందికి కడుపులో నొప్పి వస్తుంది, బంక విరోచనాలు అవుతాయి. ఇవన్నీ కూడా ఫుడ్ పాయిజన్ వల్ల అవుతాయి. ఇది ఫుడ్ తీసుకుంటే వచ్చేది కాదు. ఫుడ్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్, ఈ పారాసైట్స్, డిపెండెంట్స్ అవి అన్నీ కూడా జర్మ్స్ లోపలికి వెళ్ళడం మూలాన దాని రియాక్షనే ఫుడ్ పాయిజనింగ్ అనేది జరుగుతుందనమాట. సో ఇట్లాంటి ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఏం చేయాలి అని అంటే మనము మళ్ళీ డైజెస్టివ్ సిస్టానికి ఎక్కువ శ్రమ లేకుండా, అంటే ఈజీగా డైజెస్టబుల్ ఫుడ్ లైక్ ఇట్లా కిచిడి లాంటి కొంచెం పెసరపప్పు, అన్నం లైట్గా, అంటే సాఫ్ట్ డైట్, ఈజీగా డైజెస్ట్ అయ్యే డైట్ని మనము తీసుకోవడం మొదలుపెట్టాలి. లేదా ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, లేదా జావలు, రాగి జావ కానివ్వండి, జొన్న జావ, అట్లా జావలు, తర్వాత గంజి కూడా తీసుకుంటారు. కొంచెం ఉప్పు, పూర్వకాలం అదే తినేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కూడా అన్ని ఆహార సమస్యలు మొదలయ్యేటప్పటికి పూర్వం ఏమేమి తీసుకుంటున్నామో అవన్నీ రిపీట్ అవుతూ ఉన్నాయి. బికాస్ మన లైఫ్ స్టైల్స్ అలా ఉన్నాయి, మనం తీసుకునే ఫుడ్ అలా ఉంది, మనము వండుకునే ప్యాటర్న్స్ అలా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ అవి పాత రోజులకే మనం వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లా సాఫ్ట్గా ఈజీ డైజెస్టబుల్ డైట్, కిచిడి లాంటివి కానివ్వండి, నేను చెప్పినట్టుగా జావలు, దాంట్లో కొంచెం బెల్లము, ఉప్పు అట్లాంటివి యాడ్ చేయడము, లేదా ఎక్కువ డయోరియా అయ్యి బాగా మోషన్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి, ఓఆర్ఎస్ లాంటిది ఇవ్వడము. అంటే కొంచెం షుగర్ అది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా మెడికల్ షాప్లో కూడా సాచెట్స్ దొరుకుతాయి. అది వెంటనే ఒక సాచెట్ ఒక గ్లాస్లో కలిపేసి అట్లా తాగేసేయడం కానీ, కొబ్బరి నీళ్ళు తాగడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. ఒకవేళ చాలా ఎక్సెస్గా అయిపోయి అది అంటే బాడీలో మంచి బ్యాక్టీరియా ఫుడ్ని అబ్జర్వ్ చేయాలి. మన బాడీలో 2 రకాల బ్యాక్టీరియా ఉంటుంది, మంచిది, చెడుది అనేది. సో మంచి బ్యాక్టీరియా మనం తీసుకున్న ఫుడ్ని అబ్జర్వ్ చేసేసి చెడు ఫుడ్ని అంతా స్టూల్స్ ద్వారా పంపించేస్తుంది. కానీ మనం బయట సైడ్ తీసుకున్నప్పుడు దాంట్లోనే బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ అనేది వచ్చేసి ఇలా డయోరియా, వామిటింగ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇవి బాగా ఎక్సెస్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. అంటే వాటర్ కంటెంట్ అంతా పోవడం మూలాన స్కిన్ డ్రై అయిపోయి నీరసం వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోవడం అట్లా. సో అట్లాంటప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేసుకుంటూ ఉండాలి.